వెరీ సార్. హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సహజంగా మనం ఎన్నికల్లో, అది ఏ ఎన్నికలైనా కానివ్వండి, చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా, ఎన్నికల ముందు రాజకీయ నాయకులు హామీలు ఇస్తూ ఉంటారు. మేము గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, అంత చేస్తాం, మీకు అసలు ఏవో రకరకాల హామీలు చెప్తూ ఉంటారు గెలిచిన తర్వాత. కానీ గెలిచి ఆ హామీలు కనీసం పట్టించుకోరు, మర్చిపోతూ ఉంటారు. అసలు దేకరనమాట, వాటి విషయంలో కూడా పట్టించుకోరు. కానీ అలాంటిది ఇక్కడ ఒక యువకుడు వార్డ్ మెంబర్గా పోటీ చేసి గెలిస్తే అమ్మాయికి ఒక ల్యాప్టాప్ చదువుకోవడానికి వీలుగా ఒక ల్యాప్టాప్ కొనిస్తా అని చెప్పిండంట. ఓడిపోయాడు. ఓడిపోయినా కూడా ల్యాప్టాప్ కొనిచ్చాడు అమ్మాయికి చదువుకోవడానికి. నిజంగా ఇలాంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఈ సమాజానికి అవసరం. ఎందుకంటే గెలిస్తేనే మర్చిపోయే ఈ రోజుల్లో, గెలిచిన తర్వాత కూడా మర్చిపోయే ఈ రోజుల్లో, ఓడిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని అది కూడా ఎడ్యుకేషన్ కోసం అవసరమయ్యే హెల్ప్ చేశారు చూడండి. నిజంగా చాలా అరుదుగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఎక్కడైతే వెల్దండ మండలంలోని గుండాల గ్రామ పంచాయతీ చెందిన మల్లేష్ యాదవ్ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం గుండాల గ్రామానికి చెందిన ఏకుల అంకిత్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని కలుసుకొని ఆమె పరిస్థితి తెలుసుకొని చలించిపోయారు. తన స్నేహితురాలు ల్యాప్టాప్ను ఉపయోగించి చదువుకుంటున్నానని, తనకు సొంతంగా ల్యాప్టాప్ లేదని ఆ విద్యార్థి తెలియజేయడంతో మల్లేష్ చలించిపోయాడు. అప్పుడు విద్యార్థి మంచిగా చదువుకొని ఉన్న స్థాయికి ఎదిగి కుటుంబం బాగుపడిన ఉద్దేశంతో ఎన్నికలకి ఇచ్చిన మాట ప్రకారం 100 రోజులు గడవకు ముందే ఆ విద్యార్థినికి ల్యాప్టాప్ అందించాడు. ఎన్నికలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒక నాయకుడు ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వారికి సలహాదారులా ఉండాలి. నాయకుడు ప్రభుత్వం మరియు ప్రజల మధ్య వారధిగా నిలిచినప్పుడు మాత్రమే అతను నిజమైన నాయకుడు అవుతాడు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆ విద్యార్థినికి ల్యాప్టాప్ అందించడం చాలా ఆనందంగా ఉందని మల్లేష్ తెలియజేశారు. అదేవిధంగా అడిగిన వెంటనే నిర్మాణ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రామ్ శ్రీనివాసులు గారు సానుకూలంగా స్పందించి నిరుపేద విద్యార్థినికి అండగా నిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నిజంగా అంటే రాజకీయ నాయకులు ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. ఎందుకంటే ఇందాక కూడా చెప్పాయి కదా, గెలిచిన తర్వాతే ప్రజలకి ఇచ్చిన మాటలు గుర్తుండని ఈ రోజుల్లో ఓడిపోయిన తర్వాత కూడా 100 రోజుల్లోపే ఆ పాపకి ఇచ్చిన మాట ప్రకారం ల్యాప్టాప్ కొనిచ్చాడంటే నిజంగా గ్రేట్. ఇట్లాంటి రాజకీయ నాయకులే మనకు అవసరం. ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎంకరేజ్ చేయాలి.